దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. యథావిధిగా దేవుని యొక్క కృపను బట్టి కొంత సమయం దేవుని యొక్క ధ్యాన భాగంలో మనందరం ఇలా కలిసినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. రండి, సిద్ధపడండి. కుటుంబంతో కలిసి దేవుని వాక్యం వినేదానికి ప్రయత్నపడండి. స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధపడండి. వీలైనంత వరకు అనుదిన మా వాక్యాలను మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పంపించండి. అనేకులకి మనం దేవుని వాక్యం వినిపించుట మన ధర్మం. ప్రభు మన పట్ల ఆశిస్తున్నది అది మంచిదండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనకి సిద్ధపరిచినటువంటి వాక్య భాగం 57వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 57వ కీర్తన మొదటి వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు నేను 3వ లైన్ నుండి చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. గమనించండి, ఈ మాటలు దావీదు వ్రాస్తున్నట్లు మనం చూస్తాం. దావీదు పలుకుతున్నట్లు దావీదు వ్రాసిన కీర్తన భాగమని మరి మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన వ్రాస్తూ అంటున్నాడు, ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉంటాను అంటున్నాడు. గమనించండి, దావీదంటే ఎవరు? ఈ మాట పలుకుచున్న దావీదెవరు? బాల్యప్రాయం నుండి దేవుణ్ణి గుర్తించి దేవుణ్ణి ఎదుగుచున్నటువంటి వ్యక్తి. యవ్వన ప్రాయం దేవునికి మహిమకరంగా ఉన్నటువంటి వ్యక్తి. బాల్యప్రాయం యవ్వన ప్రాయాల్లోనే శత్రువుని నేల కనిపించగలిగినటువంటి బలశూరుడు అని మనం అనుకోవాలి. భౌతికంగా సన్నటివాడు, చిన్నవాడు అని బైబిల్లో మనం చూస్తున్నప్పటికీ దావీదు బలశూరుడు. కారణం ఏంటంటే దావీదుతో దేవుడు ఉన్నాడు. నా ప్రియులారా గమనించండి, దావీదు వాళ్ళ మావైనటువంటి సౌలు ఫిలిస్తీన్ల తలలు 100 తలలు తీసుకురమ్మన్నప్పుడు వాళ్ళ మావయ్య మెప్పు కోరిన దావీదు 200 మంది తలలు నరుక్కొని వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ వయస్సులో నా యవ్వన ప్రాయంలోనే ఒంటరిగా వెళ్ళి ఫిలిస్తీన్లతో 200 మందితో పోరాడి వాళ్ళ తలలు తెచ్చినట్లుగా మనం చూస్తాం. మధ్యలో బాల్యంలో గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఎలుగుబంటులతోటి మరి క్రూర మృగాలతోటి పోరాడినట్లుగా కూడా మనం చూస్తాం. దావీదు పోరాటపు యోధుడు. ప్రతి సమస్యని పోరాడగలిగిన సామర్థ్యం దావీదులో ఉంది. అయినప్పటికీ దావీదు వాడుతున్నటువంటి పదాలు నేటి విశ్వాసులు, సేవకులు అనబడుతున్న మనందరికీ ఒక మంచి మాదిరి. ఏమంటున్నాడండి దావీదు? ఈ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను అంటాడు. దావీదు విశ్వాస బలం కలిగిన వాడు. దావీదు పోరాట బలం కలిగిన వాడు. దావీదుకి ఎదురయ్యే ప్రతి ఆపద సమస్యని పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యం గలవాడు. అయినప్పటికీ నా విశ్వాసమును బట్టి కాదు, నా పోరాటపు
యోగ్యతను బట్టి కాదు, నేను నా దేవుని రెక్కల నీడలోనికి నేను వెళ్ళాలి ఆపద వచ్చినప్పుడు అని దావీదు చాలా చక్కగా తలంచి వ్రాసి నేటి మనందరి కొరకు ఇలా సిద్ధపరిచి పెట్టాడు దేవుని వాక్యాన్ని. ఈ మాటలో మనం గమనించవలసింది ఏమిటంటే, మనం ఎంతటి గొప్ప విశ్వాసవంతులమైన ప్రార్థనాపరులమైన ఎన్నో సమస్యలకి మనం పరిష్కారం చేసుకోగలిగినటువంటి సామర్థ్యత మనకు ఉన్నప్పటికీ ప్రతి విషయంలో మనం దేవుని మీద ఆధారపడటం అనేది మన వ్యక్తిగత జీవితానికి అవసరమైన ఒక ప్రత్యేకత. మన సామర్థ్యాన్ని మనం ఎప్పుడు ఆధారం చేసుకోకూడదు. మనం కలిగి ఉన్నటువంటి సమస్తం ఏదైనా కానివ్వండి, దానిని మనం ఆధారం చేసుకొని దేవునికి దూరమయ్యే వారంగా మనం ఎప్పుడు ఉండకూడదు. మనం ఎంతటి సామర్థ్యం కలిగిన వారమైనా, జ్ఞానవంతులమైన, బలవంతులమైన, దావీదు వలె దేవుని మీద ఆధారపడే మనసు నీలో నాలో ఉండాలి అని ఇప్పటి వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. దావీదు ఆయన మీదకి వస్తున్నటువంటి ఆపదల నుండి బయటపడే దానికోసం తన జ్ఞానాన్ని ఉపయోగించుక, విశ్వాసాన్ని, ప్రార్థన ఉపయోగించుక, ఇదిగో దేవుని రెక్కల నీడలోనికి వెళితే నేను క్షేమంగా ఉంటాను అనుకొని దేవుని రెక్కల నీడని కోరుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ఇంతకీ దేవుని రెక్కల నీడ అనబడినటువంటి మాట ఎక్కడ దేవుని రెక్కల నీడ ఉంటుంది? ఎక్కడికి వెళితే మనకి ఈ దేవుని రెక్కల నీడలోనికి మనం వెళ్ళగలుగుతాం అంటే, ఈ పూట 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, రూతుముతోటి బోయజ్ మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. దేవుని స్తోత్రం. బోయజ్ అంటున్నాడు రూతుముతోటి, నీవు యెహోవా రెక్కల క్రిందికి, యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండేదానికి నువ్వు వచ్చావు అని బోయజు రూతుముతో మాట్లాడుతున్నాడు. వాస్తవానికి రూతుము ఎక్కడికి వచ్చిందండి? ఏ ప్రాంతానికి వచ్చింది? మోయాబీరాలు. రూతుము అంటే మోయాబీరాలు. చెత్తకుండి అనబడిన అనుభవం నుండి వచ్చినటువంటి స్త్రీ తన భర్త కోల్పోయిన తర్వాత, మామయ్య కోల్పోయిన తర్వాత, బావగారు కోల్పోయిన తర్వాత అత్తగారిని వెంబడిస్తూ బెత్లెహేముకు వచ్చింది. నయోమి సొంత ఊరు బెత్లెహేము కాబట్టి బెత్లెహేముకి తన అత్తగారు వెంటపడి వచ్చింది. ఇప్పుడు రూతుమ్మ ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేముకి వచ్చింది. బెత్లెహేములో బోయజ్ ఉన్నాడు. ఇప్పుడు బెత్లెహేములో ఉన్న బోయజ్ అంటాడు, నీవు యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు అని. రూతుమ్మ వచ్చింది బెత్లెహేముకి, బోయజ్ అంటుంది యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు అని. ఏమిటి మాటలు వెనుకున్న అంతరంగ భావన ఏమై ఉంది అంటే, బెత్లెహేము దేవుని ప్రజలతో నిండి ఉన్నటువంటి ప్రాంతం. బెత్లెహేము దేవుని కృపలో ఉన్నటువంటి స్థలం. బెత్లెహేములో దేవుని స్తుతించే జనం ఉన్నారు. బెత్లెహేములో సంఘ సహవాసం ఉంది. సంఘ సహవాసం ఉంది అని అంటున్నానంటే, క్రొత్త నిబంధనలో ఉన్నట్టు పౌలు గారు కట్టిన సంఘాలుగా ఉన్నాయని కాదు. ప్రభువును గుర్తించిన వ్యక్తులు ఉన్నారు బెత్లెహేములో. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. యెహోవా దేవుని అడుగుజాడలో నడిచే ప్రజలు ఉన్నారు బెత్లెహేములో. బెత్లెహేము అనే దానికి రొట్టెల ఇల్లు అనబడినటువంటి అర్థం ఉన్నప్పటికీ బెత్లెహేములో దేవుని స్తుతించే ప్రజలు ఉన్నందున అది సహవాసం అని మనం చెప్పుకోక తప్పదు. ఇప్పుడు బోయజ్ ఏమంటాడు, నీవు యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు అని. రూతుమ్మ ఎక్కడికి వచ్చింది?
యెహోవా రెక్కల క్రిందకని కాదు బెత్లెహేముకు వచ్చింది. బోయజ్ అంటుంది బెత్లెహేముని యెహోవా రెక్కల నీడ అంటున్నాడు. కారణం ఈ పూట మన అంశానికి తగినట్లుగా ఈ బోయజు అన్న మాటలు రూతుమ్మ వచ్చిన ప్రాంతాన్ని గురించి మనం చెప్పుకోవాలంటే సంఘ సహవాసము అంటే ప్రభువుని ఆరాధించే జనము, ప్రభువును స్తుతించే గుంపు ఎక్కడ ఉందో అది యెహోవా రెక్కల నీడ. దేవుని స్తోత్రం. సంఘం లేక సహవాసం లేక దేవుని స్తుతించే గుంపు గ్రూపు వీళ్ళు ఎక్కడైతే ఉంటారో అది యెహోవా రెక్కల క్రింద అని మనం అర్థం చేసుకోవచ్చు. అది యెహోవా రెక్కల నీడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దావీదు ఏమంటాడండి? ఆపదలు తొలగే వరకు నేను నీ రెక్కల నీడకి వస్తాను అని దావీదు అంటున్నాడు. కారణం యెహోవా రెక్కల నీడలోనికి వెళితే ఆపదలు ఇక దావీదుని ఏమి చేయక తొలగిపోతాయని అర్థం. ఇంకెంతకు మించింది ఏముందండి మనకి? నీ జీవితంలో నా జీవితంలో వస్తున్నటువంటి శ్రమలు ఇబ్బందులు కానివ్వండి, అవి ఏ మూలంగా ఏ విధంగా ఉన్నప్పటికీ కానివ్వండి, వీటి నుండి మనం కాపాడబడాలి, రక్షించబడాలంటే మనం కూడా దావీదు వలె దేవుని రెక్కల నీడలోనికి వెళ్ళాలి. నేను ప్రార్థన పరుణ్ణి, నేను విశ్వాసం కలిగిన వాడిని, నేను అనేక సమస్యలను నేనే సొంతగా పరిష్కరించుకోగలను అని ఎప్పుడు నీ మీద నీవు ఆధారపడటం అనేది సరి అయినటువంటి ఆత్మీయ నడక కాదు. మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన భక్తిని బట్టి, మన నీతిని బట్టి, మన పరిశుద్ధతను బట్టి ఏ రోజున కూడా మనం ఆధారపడకూడదు. నిరంతరం నీకు కానీ నాకు కానీ ఇక మీదట ఎవరికైనా కానివ్వండి ప్రభువే ఆధారుడై ఉన్నాడు. ఆయన మీదే మనం నిరంతరం ఆధారపడినప్పుడు ఆయన మన జీవితంలో సమస్యలను పరిష్కరించగలడు. కానీ నేను ప్రార్థన చేసుకోగలిగిన దానిను, ప్రకటించగలుగుతున్న వాడను కనుక నేను నా సొంతగానే పరిష్కరించుకోగలను అనేటువంటి ధీమ మన వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడు రాకూడదండి. ఆ పరిశుద్ధ గర్వం, ఆ పరిశుద్ధమైన అహంభావన మన వ్యక్తిగతంలోకి ఎప్పుడు వచ్చేదానికి ఇష్టపడమాకండి. ఆ చేదైన వేరు ఒకవేళ ఉండి ఉంటే ఉదయకాలం ఇదే సమయం నీకు దానిని పెరికి బయటపడేయండి. మనం నిరంతరం ప్రభు మీద ఆధారపడి జీవించేవాళ్ళం కావాలి. మన చేతులు పోరాడగలిగిన దేవుని మాటలేందే పోరాడేదానికి మనం సిద్ధపడకూడదు. అలాంటి భక్తిని మనం కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిక చేస్తామని. ఇప్పుడు దావీదు వలె ఆపద నుండి బయటపడేదానికి మనం దేవుని రెక్కల నీడకి వెళ్ళాలంటే ఈ రెక్కల నీడ ఈ రోజున ఎక్కడ దొరుకుతుందో మనకి అంటే సంఘ సహవాసంలో దొరుకుతుందని మనం ధీటుగా ధైర్యంగా చెప్పుకోవచ్చు. కారణం రూతుము బెత్లెహేముకి వెళితే బోయజు యెహోవా రెక్కల నీడకు వచ్చావు నువ్వు అంటున్నాడు. ఆ బెత్లెహేములో ఉన్న ప్రార్థన గుంపును బోయజు అంటాడు యెహోవా రెక్కల నీడ అని. నిజమే, ఈ రోజున నీవు కానీ నేను కానీ సంఘ సహవాసములో ఉన్న వ్యక్తులమైతే మనం దేవుని రెక్కల నీడలో ఉన్నాం. ఆయన రెక్కలు మనల్ని కప్పాయి. ఒకవేళ సంఘానికి విరోధంగా ఉండి మరి ఎక్కడ పడితే అక్కడ బైబిల్ చూసుకునే దానికి సెల్ ఫోన్లో బైబిల్ వచ్చాయి. ఆ తర్వాత సెల్ ఫోన్లోనే యూట్యూబ్లో దైవ సేవకులు అనేక మంది దేవుని వాక్యాలు వినబడుతున్నాయి. ఇక వాక్యం ఉంది, బైబిల్ ఉంది, ప్రార్థన ఉంది, ఇక నాకు సంఘం సహవాసం అవసరం లేదు అనుకునే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వీటి ధీమా చూసుకొని వీటిని ఆధారం చేసుకొని విశ్రాంతి దినం సంఘ సహవాసంలో కలవకుండా, నియామక కూడికల్లో కలవకుండా, ఉపవాస కూడికల్లో కలవకుండా, సంఘ కార్యక్రమాల్లో కలవకుండా దూరంగా ఉంటూ భక్తి కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ వాక్యం వీక్షిస్తున్న వారిలో ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఉండి ఉంటే దయచేసి మీరు ఈ వాక్యాన్ని శ్రద్ధగా హృదయంలో తీసుకోవాలి. సంఘం సహవాసం అనేది యెహోవా రెక్కల నీడ. మనకి యూట్యూబ్లో ఎంతమంది వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. మనం సంఘ సహవాసంలోకి మనం తప్పక వెళ్ళవలసిందే. అలా వెళ్ళటం వలన
నీవు నేను యెహోవా రెక్కల నీడలోనికి వెళ్ళి వస్తున్నాం. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక మాట 17వ కీర్తన 9వ వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. 17వ కీర్తన 9వ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ కీర్తన కూడా దావీదు రాసిన కీర్తనే. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచు. దావీదు అంటాడు, వ్యక్తిగతంగా దేవుని దగ్గర కలుసుకొని, దేవుని సన్నిధిలో దేవుని సమూహంలో కూడుకొని తను వ్యక్తిగతంగా సొంతగా ప్రార్థిస్తూ అంటున్నాడు, ఒకడు కనుపాపను కాపాడుకున్నట్లుగా నీవు నన్ను కాపాడయ్యా, దుష్టుల నుండి నా ప్రాణ శత్రువుల చేత నేను చిక్కకుండా ఉండినట్లు నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని దావీదు అంటున్నాడు. ఇది వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. అంటే దావీదు ఉద్దేశం ఏంటంటే, దేవుని దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థిస్తే ఆయన తన రెక్కల నీడలోనికి దావీదుని చేర్చుకుంటాడు అని అర్థం. నిజమే ఈ సంగతి. ఒకటి, దేవుని రెక్కల నీడ మనకి ఎక్కడ దొరుకుతుందంటే సంఘ సహవాసంలో దొరుకుతుంది. రెండవది, వ్యక్తిగత ప్రార్థనలో మనకి ఆ అనుభవం కలుగుతుంది. ఈ కడవరి దినాల్లో వ్యక్తిగతమైన ప్రార్థన చాలా మంది జీవితాల్లో కొదువైపోయి ఉంది. వ్యక్తిగతంగా ప్రభువును కలుసుకోవటం అనేది చాలా మందికి అరుదైపోయినటువంటి ఒక ఘటన. ఏదో సంఘ సహవాసంలో కలుసుకున్నప్పుడు నలుగురు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇకంతే మన జీవితానికి. విశ్రాంతి దినం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే మనం ప్రార్థన చేస్తాం, అప్పుడే మనం బైబిల్ చదువుతాం, అప్పుడే ఏదైనా దేవుని గురించి చేయాలని చేస్తాం. మళ్ళా ఆదివారం వచ్చేంత వరకు బైబిల్ చదువుకోము, వ్యక్తిగతమైన సొంత ప్రార్థన ఉండదు. గమనించండి, యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే పగలంతా కూడా ఆయన సమాజ మందిరాల్లో అక్కడక్కడ సువార్తని, దేవుని రాజ్య సువార్తను ప్రకటించినట్లు, రాత్రంతా ఆయన వ్యక్తిగతంగా తండ్రి అయిన దేవునితో కలిసి ఒలీవల కొండ మీద ప్రార్థనలు గడిపినట్లు మనం చూస్తాం. యేసుక్రీస్తు మనకు ఒక మాదిరి అండి. ఆయన మన కొరకు రక్తం కార్చినవాడు, ప్రాణం పెట్టినవాడు, మన కొరకు మనం పొందే శ్రమలు ఆయన పొందినవాడు, మనకు కలిగిన దరిద్రత ఆయన కూడా కలిగి ఉన్నవాడు. మనం ఏదైతే కలిగి ఉన్నామో దానికి మించి ఆయన కలిగి ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలన్నీ మనకి దయచేసినటువంటి గొప్ప మహనీయుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకు ఒక మాదిరి. నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. నా ద్వారా తప్ప మీరు తండ్రి వద్దకు చేరలేరు, దేవుని రాజ్యానికి చేరలేరు అని చెబుతున్నాడు. ఈ రోజున దేవుని రాజ్యానికి చేరాలి అనుకునే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఒక ద్వారమై ఉన్నాడు, ఒక వాకిలి అయి ఉన్నాడు, పరలోక రాజ్యానికి ఒక గుమ్మమై ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన ద్వారా తప్పకుండా మనం ఇంకా మరొక మార్గంలో వెళ్ళలేం దేవుని దగ్గరికి. కనుక యేసుక్రీస్తు మనకు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు. యెహోవా రెక్కల నీడ ఎక్కడ దొరుకుతుంది అంటే వ్యక్తిగత ప్రార్థనలో దొరుకుతుంది. వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమని యేసుక్రీస్తు తన జీవితం ద్వారా మనకు చూపించారు. ఈరోజు ఈ వ్యక్తిగతమైన ప్రార్థన నీ జీవితానికి ఉందా? వ్యక్తిగతంగా, పర్సనల్గా, రహస్యముగా నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు కలుసుకుంటున్నావా? మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నప్పుడు రహస్యమందు చూస్తున్న నీ దేవుణ్ణి రహస్యముగా ప్రార్థించు. నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యముగా వింటున్న నీ దేవునికి రహస్యంగా తెలియచెప్పు. వ్యక్తిగతమైన సత్సంబంధం ప్రభు అయిన క్రీస్తుతో మనకు ఉండాలి. వ్యక్తిగతమైన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. దావీదు గొప్ప విశ్వాసం కలిగిన వాడు, పోరాట యోధుడు, యుద్ధంలో నైపుణ్యత కలిగినటువంటి వాడు. అయినప్పటికీ కూడా దావీదు తన మీదకు వచ్చినటువంటి ఆపద నుండి తప్పించబడేదానికి తన యుద్ధ నైపుణ్యత కానీ, విశ్వాసం కానీ, తన వీరత్వాన్ని కానీ ఉపయోగించేదానికి ఇష్టం లేక దేవుని రెక్కల నీడ కోరుకుంటున్నాడు. రెండవది, వ్యక్తిగతంగా
దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు. నన్ను నీ రెక్కల చోటును భద్రపరచాయని విన్నవించుకుంటున్నాడు. నీ జీవితంలోకి వస్తున్నటువంటి శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, వాటి నిమిత్తమై నీవు నీ సొంత ఆలోచన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇప్పటి వరకు నడిపించబడుతూ ఉంటే, ఈ రోజున దేవుని వాక్యం నీతో స్వీటుగా మాట్లాడుతుంది. మనలో ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మన ముందున్న సమస్య కొరకు మన ప్రభువుని అడగటం అది మన బాధ్యత. ఎందుకంటే ఆయన మనకు తండ్రి అయినాడు, మనం ఆయనకి కుమారులమై ఉన్నాం. దావీదు కూడా అదే భావన కలిగి, దావీదు చేతులు పోరాడగలిగినవి అయినప్పటికీ, దావీదు కత్తి అనేక మంది శిరస్సులను తెగనరగలిగిన వాడిగల ఖడ్గం అయినప్పటికీ, తన బలాన్ని, హోదాని, తెలివి, జ్ఞానాన్ని పక్కన పెట్టి తన తండ్రి అయిన దేవుని మీద ఆధారపడి వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలో నీ రెక్కల నీడ నాకు ఇవ్వమని కోరుకుంటున్నాడు. అంటే ఇప్పుడు యెహోవా రెక్కల నీడ మనకు ఎక్కడ దొరుకుతుందంటే, ఒకటి సంఘ సహవాసంలో దొరుకుతుంది, రెండవది వ్యక్తిగత ప్రార్థనలో మనకు దొరుకుతుంది. మూడవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం అండి 63వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం ఒకసారి చూస్తూ ఉన్నప్పుడు, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికించిన మాటలు చూస్తాం. మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి, తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగు చేసుకున్నటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి. గమనించండి, మోషే ప్రస్తావన యెషయా గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంది. ఇశ్రాయేలు బానిసత్వం నుండి దేవుడు విడిపించేదానికి ఎన్నుకోబడినటువంటి సాధనం మోషే. ఈ మోషే యెషయా గ్రంథంలో కూడా కనిపిస్తున్నాడు మనకి. మోషేను గురించిన ప్రస్తావన ప్రవక్త యెషయా ఎత్తిపట్టి ఇశ్రాయేలుకు వ్రాస్తూ ఉన్నాడు. ఆ వ్రాస్తున్న మాటల్లో మనకు అర్థమవుతున్న సంగతి ఏమిటంటే, మోషే కుడివైపున మహిమ కలిగిన దేవుని బాహువు నడుస్తుంది అని. బాహువు అనగా ఆయన చేయి, మహిమ కలిగిన యెహోవా దేవుని హస్తం. దాని మరొక తర్జుమాలో రెక్క అని కూడా మనం చెప్పుకోవచ్చు. యెహోవా రెక్కల నీడ అన్నా, యెహోవా చేతుల క్రింద అన్నా ఒకటే. ఈ ఉదయకాలం మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మోషే ప్రజలను నడిపించాడు దేవుని వైపు. నడిపించేటప్పుడు బలమైన యొర్దానులు, ఎర్ర సముద్రాలు, శత్రు రాజులు, రాజ్యాలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ఒక్కొక్క పరిస్థితిని జయించుకుంటూ ముందుకి ప్రజలను నడిపించగలిగిన ఏకైక గొప్ప నాయకుడు దైవ సేవకుడైన మోషే. మోషేకి అంతటి సామర్థ్యం, విజయం ఎక్కడి నుండి వచ్చింది అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, యెషయా ప్రవక్త దానిని గూర్చినటువంటి విషయాన్ని బయట పెడుతూ ఉన్నాడు. మోషే కుడి వైపునంట మహిమ కలిగిన దేవుని హస్తం నడిచిందంట. ఇప్పుడు దావీదు మాటలను బట్టి మనకి ఏం కావాలండి? దేవుని చేతుల నీడ కావాలి, దేవుని రెక్కల నీడ మనకు కావాలి. ఎందుకంటే ఆపద నుండి తప్పించబడేదానికి దావీదు కోరుకుంది యెహోవా రెక్కల నీడ. అలాగే నీకు నాకు కూడా ఆపద నుండి తప్పించబడాలి అంటే మన బలం, మన సామర్థ్యం, మన తెలివితేటలు, మన ప్రార్థన, మన విశ్వాసాన్ని కట్టిపెట్టి దావీదు కోరుకున్నట్లుగా యెహోవా రెక్కల నీడ మనం కోరుకోవాలి. ఇప్పుడు యెహోవా రెక్కల నీడ ఎక్కడ దొరుకుతుంది? బోయజ్ అంటాడు, బెత్లెహేముకి నీవు వచ్చావు కాబట్టి ఇదే యెహోవా రెక్కల నీడ. సంఘం, సహవాసం యెహోవా రెక్కల నీడ. ఆపద నుండి తప్పించబడాలంటే నువ్వు సంఘములోనికి వెళ్ళాలి, సంఘాన్ని అనుసరించాలి. సంఘములో నీ మనస్సు, నీ బుద్ధి, గుణాలు సంఘములో నిలిచినవై ఉండాలి. అప్పుడు నీవు యెహోవా రెక్కల నీడలో ఉన్నావని అర్థం. రెండవది, దావీదు ద్వారా మనకు తెలియపరిచిన విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా దేవుని దగ్గర ప్రార్థిస్తూ అంటున్నాడు, నీ రెక్కల నిండా నాకు ఇవ్వమని.
అంటే వ్యక్తిగత ప్రార్థన ద్వారా కూడా యెహోవా రెక్కల నీడలోనికి మనం వెళ్ళగలం. మూడవదిగా మనం చదువుతున్నాం, ఒక దైవ సేవకుని వెంట యెహోవా రెక్కల నీడ ఉంది. అదే సేవకుడిని నీవు వెంబడించగలిగితే నీవు కూడా యెహోవా రెక్కల నీడలో ఉండగలవు అనేది ఉదయకాలం మనకి తెలియపరుస్తున్న సమాచారం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యెహోవా రెక్కల నీడ దైవ సేవకులతో ఉంది. వారితో దేవుని రెక్కల నీడ లేకపోతే ఇంతమంది విశ్వాసులను, వారి కుటుంబాలను ప్రభువులో నడిపించలేడు సేవకుడు. ఇన్నేళ్లుగా సంఘాన్ని కాయలేడు, బలపరచలేడు. కారణం ఏంటంటే సంఘం విలువైంది, ఖరీదైంది, అది ప్రభువుకు సొత్తు అయింది. ఆయన స్వరక్తం ఇచ్చి కడిగి శుద్ధి చేసుకున్నటువంటి సంఘం అది. దాన్ని కాయడం అంటే మానవ జ్ఞానం, మానవ శక్తి బలాలు సరిపడదు. అది దేవుని యొక్క బలం ఆ మానవునికి యాడైనప్పుడు, దేవుని చేతుల నీడ ఆ మనిషికి తోడై ఉన్నప్పుడు సంఘాన్ని కాపాడగలడు, బలపరుచుకోగలడు, వృద్ధి చేసుకోగలడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తించండి, ఈ పూట మనకి యెహోవా రెక్కల నీడ కావాలంటే ఒకటి, సంఘ సహవాసంలో మనం ఉండాలి. రెండవది, వ్యక్తిగతమైన ప్రార్థన దేవుని ఎదుట నీకు నాకు ఉండాలి. మూడవది, దైవ సేవకులను వెంబడించడం మనకు ఉండాలి. ఈ రోజున దైవ సేవకులను వెంబడించే వాళ్ళు చాలా కొదువైపోయారు. కారణం ఏంటంటే, నేను ముందు చెప్పినట్లుగా యూట్యూబ్లో వాక్యాలు ఉన్నాయి, బలమైన పెద్ద దైవ సేవకులు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత బైబిళ్ళు ఉన్నాయి ఫోన్లోనే, ప్రార్థనలు చేసుకునే నేర్పు కూడా మనం నేర్చుకోవచ్చు ఫోన్ల ద్వారానే. సమస్తం ఫోన్ ద్వారానే జరుగుతూ ఉంది ఈ రోజున మానవునికి జీవితం. అందుకని దైవ సేవకులతో పని లేదు అన్నట్లుగా కొంతమంది ఏదో అగౌరవంగాను ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. గమనించండి, దైవ సేవకుని మనం వెంబడించాలి. ఫోన్లు కాదు, టీవీలో వాక్యాలు కాదు, అవి మన క్షేమాభివృద్ధి కోసం వినేదానికే కానీ మనం అనుసరించేదానికి కాదు. అనుసరించాలంటే దైవ సేవకుని మనం అనుసరించాలి. నరకంలో పడిన ఒక ధనవంతుడు దాహం చల్లార్చేదానికి లాజర్ను రమ్మంటున్నప్పుడు పరదైసులో ఉన్నటువంటి అబ్రహాం ఇస్తున్న సమాధానం, ఇక్కడ వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి రాలేరు అని. అంతలో ఈ ధనవంతుడు అగ్నిలో కాలుతూ అంటాడు, నా వలే జీవిస్తున్న ఇంకా 5 అన్నదమ్ములు నాకున్నారు భూమి మీద. నాకు కలిగిన ఈ పరిస్థితి వాళ్ళకి కలగకుండా ఉండాలంటే వాళ్ళకి రక్షణ వాక్యాన్ని పంపించండి అయ్యా, ఇదిగో ఈ లాజర్ ద్వారానే పంపించండి, అప్పుడు వాళ్ళు నమ్ముతారు. కారణం ఏంటంటే, లాజర్ చనిపోయాడని మా అన్నదమ్ములకు తెలుసు, చనిపోయిన వాడు బ్రతికొచ్చాడంటే నిజమే, దేవుని మనిషే అని వాళ్ళు నమ్ముతారు. అప్పుడు అతను చెప్పే మాటలు నమ్మి మారు మనసు పొంది నేను వచ్చే ఈ స్థలానికి రాకుండా ఇదిగో నీ దగ్గరకు వాళ్ళు చేర్చబడతారు అని ధనవంతుడు అడుగుతున్నప్పుడు అప్పుడు తండ్రి అయిన అబ్రహాం ఇస్తున్న సమాధానం, మోషే వంటి దైవ సేవకులు అనేక మంది భూమి మీద ఉన్నారు, వాళ్ళ మాటలు విన్నవాళ్ళు మాత్రమే ఈ నరకు నుండి తప్పించబడతారు, లేదంటే నీ దగ్గరకు వస్తారు అని చెప్పారు. నిజమేనండి, ఈ రోజున యెహోవా రెక్కల నీడ కోసం మోషేని వెతికితే మోషే కనిపించడు. మోషే వంటి దైవ సేవకులు చాలామంది ఉన్నారు భూమి మీద. మోషే వంటి దైవ సేవకులు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవజనులు అనేక మంది భూమి మీద ఉన్నారు. సమాజం కొరకు కన్నీళ్లు పెట్టేవాడు, సమాజం కొరకు ఉపవాసాలుండి తమను తాము నలగొట్టుకుంటూ సువార్త విస్తరింపు కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్న కొవ్వొత్తి వలె సంఘం కొరకు, సహవాసం కొరకు కరిగిపోతున్న దైవ సేవకులు అనేక మంది ఉన్నారు. వారి వెంట దేవుని యొక్క హస్తం ఉంది. యెహోవా రెక్కల నీడ వారితో ఉంది, వారి మీద ఉంది. ఈ రోజున దైవ సేవకుని ప్రేమపూర్వకంగా నువ్వు వెంబడించగలిగితే, అలాంటి దైవ సేవకుల్ని మనస్ఫూర్తిగా మీరు నేను వెంబడించగలిగితే, అలాంటి దైవ సేవకులు అడుగుజాడలో ఈ రోజున సంఘం నడవగలిగితే యెహోవా రెక్కల నీడలోనికి వెళ్ళినట్లే, సురక్షితంగా ఉన్నట్లే. అందుచేత ఈ ఉదయకాలం ఈ కొద్ది సమయంలో ఉన్నటువంటి ఈ ఉపదేశం
నీకు నాకు తెలియపరుస్తున్న నగ్న సత్యం ఏమిటంటే, మనం కలిగిన విశ్వాసం, మనం కలిగిన పరిశుద్ధత, మనం కలిగిన సమర్పణ ఇవేమీ కాకుండా ఆపద కాలంలో దావీదు దేవుని రెక్కల నీడని శరణుజొచ్చి ఉంటాను అని ఆశించినట్లుగా నీవు నేను కూడా దేవుని రెక్కల నీడను కోరుకునే వారమై ఉండాలి. అది ఒక ఎత్తు. రెండవది, యెహోవా రెక్కల నీడ దావీదుకి వ్యక్తిగత ప్రార్థనలో దొరికింది. ఈరోజు నీకు నాకు ఎక్కడ దొరుకుతుందంటే, నేను ఋతు గ్రంథంలో మార్చి పెట్టాను. బోయజు అంటున్నాడు, నీవు యెహోవా రెక్కల నీడకి వచ్చావు అని. అంటే బెత్లెహేములోకి వచ్చావు అని. అంటే బెత్లెహేములో స్తుతించే గుంపు ఉన్నారు కాబట్టి. అంటే బోయజు యొక్క ఉద్దేశం ఏంటంటే, స్తుతించే ప్రజలు ఎక్కడైతే ఉంటారో అక్కడ యెహోవా రెక్కల నీడ ఉంది. నీవు నేను ఏ గుంపులో ఉన్నావు? స్తుతించే గుంపులో ఉన్నావా? ప్రార్థించే గుంపులో ఉన్నావా? లేదంటే సినిమాల చుట్టూ తిరిగే గుంపులో ఉన్నావా? వడ్డీలు వ్యాపారాలు చేసేవాడు గుంపులో ఉన్నాం? ధన సంపాదన కోసం రాత్రనక పగలనక వేగిరి పడుతున్న గుంపులో మనం ఉన్నాం? ఏ గుంపులో ఉన్నాం మనం? యెహోవా రెక్కల నీడ నీకు కావాలంటే ప్రార్థన చేసే గుంపులోనికి నువ్వు వెళ్ళాలి. యెహోవా రెక్కల నీడ నీకు కావాలి అంటే వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. యెహోవా రెక్కల నీడ నీకు కావాలంటే ఒక దైవ సేవకుని అడుగుజాడల్లో నడిచే వ్యక్తివి కావాలి. అప్పుడే మనకి యెహోవా రెక్కల నీడ మనం పొందగలము. దావీదు వలె ఆపద నుండి తప్పించబడి శ్రేష్టంగా సుభిక్షంగా 40 ఏళ్ళు దీర్ఘ పరిపాలన చేశాడు దావీదు. అదేవిధంగా మనం కూడా మన కుటుంబ పరిపాలన, సంఘ పరిపాలన, మన వ్యక్తిగత పరిపాలన క్షేమంగా దావీదు వలె చేసుకుంటాం. ఆపదను తప్పించబడి, కారణం మనం యెహోవా రెక్కల నీడలో ఉన్నాం కాబట్టి. కనుక యెహోవా రెక్కల నీడ ఉదయకాలం ఏ ఏ స్థలాల్లో మనకు చూపించిందో ఆయా స్థలాలకు మనం కట్టుబడి నిబంధన కలిగి ప్రేమపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయా స్థలాల్లో మనం ఉండాలని ఒక దైవ సేవకునిగా ప్రభు పేర మనం చేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, స్తుతిస్తున్నాను. ఉదయకాలం నాయన మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నిజమేనయ్యా, మాకంటే ముందు భక్తి కలిగి మీ చేత గొప్ప సాక్ష్యాన్ని పొందుకొని ఇదిగో పరిపూర్ణతలోనికి అడుగుపెట్టేదానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. దేవుని రాజ్యములోనికి అడుగుపెట్టేదానికి వాళ్ళు విశ్రాంతి గదిలో వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున వాళ్ళ జీవిత అనుభవాలు, నడక తీరు పరిశుద్ధాత్ముడ మీరు మా ముందు పెట్టారు. అంటే మేము కూడా అలా నడవమని మీ ఉద్దేశమైంది. దయతో ఈ ఉదయకాలం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలందరూ మీరు దర్శించండి నాయన. ఈ వాక్యాన్ని విరుచున్న ప్రతి సహోదరుని, ప్రతి సహోదరిని, ప్రతి తల్లిని, ప్రతి చెల్లిని, ప్రతి తమ్ముడిని నాయన మీ చేతులకు అప్పగిస్తున్నాను. యెహోవా రెక్కల నీడలో బ్రతికి ఆపద నుండి తప్పించబడే శ్రేష్టమైన కృప మా ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేయమని తిరిగి నిశ్చితమైతే నాయన మరొక దినం మరికొన్ని విషయాలతో మేము ముందు ఉండినట్లు మమ్మలను నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రభు అయిన క్రీస్తు కృప మీ అందరి జీవితాల, కుటుంబాల్లో సమృద్ధిగా నిండునుగాక. ఆమేన్.